మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. చాలా కష్టాలు ఎదురయ్యాయి. మిమ్మల్ని చాలా మాటలు అన్నారు చాలామంది. మీరు సంఘంతో సమాజంతో చాలా పోరాడారు. అవును. ఎందుకు వచ్చే ఆ పరిస్థితులు అనిపించింది? యాక్చువల్గా అండి జిమ్కి వెళ్తాం మనం. జిమ్కి వెళ్ళినప్పుడు ఈ మధ్య కాలంలో నేను జిమ్కి వెళ్తున్నా చూస్తున్నా, ఒక చిన్న బరువు మోపిస్తారు, తర్వాత ఇంకా కొంచెం పెద్ద బరువు మోపిస్తారు, ఇంకా కొంచెం పెద్ద బరువు. దాన్ని వెరైటీగా చేపించినప్పుడే బలం వస్తుంది. లైఫ్లో కూడా ప్రతి దాని గుండా దేవుడు తీసుకెళ్తాడు, వాటన్నిటిని జయించి నువ్వు జయించగలుగుతావని చెప్తాడు. అంతే, అదే అదే పరమార్థం. అంతే. దాన్ని మనం ఏదో ఏమి ఇట్లా వచ్చింది నాకే వచ్చిందా అనొద్దు. నీ మీద అంత కేర్ ఉంది. సో అన్నిటినీ మనం జయించుకుంటూ వెళ్ళినప్పుడు, అందుకే నేను పాట రాసా, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, పోరాడతాను నిత్యము, అరే విజయం అనేది తథ్యము, వాక్యం అనే ఖడ్గమును ఎత్తిపట్టి, విశ్వాసం అనే డాలును చేతబట్టి, ముందుకే దూసుకెళ్ళేదన్ యెహోవాదే యుద్ధమనుచు అట్లా రాసుకున్నా. సో అట్లాగా ఆ శ్రమల గుండా వెళ్ళినప్పుడే ఆయన నమ్మకత్వం అనేది ఇంకా ఎక్కువ చూస్తామండి ఆ టైంలో. కాబట్టి ఆ కష్టాల్లో మీరు బాధపడినా బయటకు వచ్చేసారు. అరే దేవుని నుండి వచ్చే కష్టాలే కదండి. దేవుడు లేకుండా వచ్చే కష్టం ఉంటుంది చూడండి, దాంట్లో సచ్చి ఊరుకుంటాం అంతే. అది ఎలాంటి కష్టము అంటే దేవుడు లేకుండా, అంటే దేవుడిని లీడింగ్ లేకుండా తెచ్చుకునేటువంటివి ఏవైతే ఉంటాయో. ఇప్పుడు నేను ప్రేమించాను, అట్లే వెనకలబడితే ప్రేమిస్తే సినిమాలో కదా పిచ్చోడు అయినట్టు నేను పిచ్చిదాన్ని అవుతుంటే, ఆ సినిమా లాస్ట్కి పిచ్చోడు అవుతాడు చూడు. అంటే దేవుని లీడింగ్ నా లోపల వచ్చేసింది, ఇది తప్పు అని చెప్పినప్పుడు నేను స్టాప్ అయిపోయినా. ఆయన ప్రేమ నన్ను మార్చింది అంతే. స్వప్న గారు, ఆయన ప్రేమ నన్ను మారుస్తుంది. ఆయన అసలు అది ఒక్కోసారి అయితే నాకు భాషకు అందని ప్రేమ అనిపిస్తుంది అండి. అందుకే నేను మౌనం అనే ఒక పాట రాశా. మౌనం అంటే ఏం రాయాలో అర్థం కాలే నాకు. సైలెంట్ ఉన్నా, ఏం రాయాలని, మౌనం మౌనం పరిశుద్ధాత్మ సన్నిధిలో మౌనం, ఇది మౌనం అంటే ఏం రాయాలో అర్థమవుతుంది. అంటే ఆయన ప్రేమను చూస్తే సైలెంట్ అయిపోయినా. సిలువలో నీ మౌనం ముందు నా మౌనం అంటే ఆయన మౌనంగా చనిపోయినాడా, సైలెంట్ అయిపోయినా. ఇంత ప్రేమించావా, మౌనం. ఆ పాట చాలా బాగుందండి, నేను యూట్యూబ్లో పెట్టాను కానీ వండర్ఫుల్ సాంగ్. అంటే నాకు నోరే లేదు, అందులోనే రాసా ఇది. భాషకే అందని భావమే మౌనం, నా మౌనం, అతి పరిశుద్ధ స్థలముగా నన్నే మార్చివేసెను, అత్యంత కృపకు పాత్రుడిగా నిలువబెట్టెను. మీరు ఆలోచించండి, దేవుడు లేకుండా నేను పరిగెత్తాను 18 yearsలో. చర్చి మధ్యలో లేచి పరిగెత్తేదాన్ని. దేవునికి నా మీద ఎందుకు కోపం రాలే? బాగా అయింది కదా. అంటే ఇప్పుడు తను నన్ను ప్రేమిస్తున్నప్పుడు, ఛాయ్ తాగదామన్నప్పుడు, మధ్యలోనే అక్కడ వెళ్దామన్నప్పుడు వెళ్ళి ఛాయ్ తాగేసి వచ్చేవాళ్ళం. కానీ ఒక టైం వచ్చింది, నాకంటే మంచి వ్యక్తి వచ్చినప్పుడు దూరం అయిపోయా కదా. మీరు ఆలోచించండి, దేవుడు అనొచ్చు, నువ్వు మధ్యలో లేచిపోయినావు, వెళ్ళిపోయినావు, అయిపోయింది, నువ్వు రాంగ్ రూట్ వెళ్ళినావు కనుక నువ్వు చనిపోవాల్సిందే అనలే. నాకు దేవుడు నాతో అనింది ఏంటంటే, మనిషి ప్రేమ అంతే, ఐ లవ్ యూ బెటా అన్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఆయన నన్ను తీసుకున్నాడు కానీ నన్ను తిరస్కరించాలి. నేను ఎప్పుడు ఒకటి అంటానండి, బిడ్డకు ఫీవర్ వచ్చింది, బిడ్డ మీద కోప్పడతామా, ఫీవర్ మీద కోప్పడతామా? పాపం చేసినప్పుడు పాపం మీద దేవునికి కోపం ఉంది కానీ పాపి మీద లేదు. అందుకనే పాపులను క్షమిస్తారంటారు. పాపులను క్షమించడానికి అంటే, స్వప్న గారు, ఇప్పుడు నేను జడ్జి, వాళ్ళ కొడుకు తప్పు చేసినందుకు నేను క్షమిస్తానంటే ఎవడు ఒప్పుకుంటాడు? అవును, అంతే కదా. దేవుడు న్యాయవంతుడు, దేవుడికి కృప ఉంది, రెండు కరెక్టే. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మన బాబు పక్కింటోడు టీవీ ₹1,00,000 టీవీ పగలగొట్టాడు, క్షమించేసినానంటే అది చెల్లదు. సో వాడు తప్పు చేశాడండి, ఆ డబ్బు నేను కడతా. అది తండ్రి తప్పు చేశాడు, ఓకే, బట్ నేను పెనాల్టీ కడతా. అదే యేసుప్రభు చేసింది. ఆయన దేవుడు న్యాయవంతుడు, పాపము నాకు శిక్ష మరణం అని ఉంది అంతే. ఇక నేను క్షమిస్తా అనుకుంటా ఓలే, దానికి శిక్ష ఆయన భరించాడు. మనం కదా, మనం బాబు తరపుకెళ్ళి మనం పెనాల్టీ కట్టినట్టు మనము చెల్లించలేనంత పాప భారమును యేసుప్రభు సిలువలో మరణించాడు.
అందుకనే కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగునని ఉంది. అది దేవుడు అండి. అంత మీరు చిన్న వయసులో ఎన్ని విషయాలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు మీరు ఒక చోట ఒక ఇంటర్వ్యూలో చూశాను ప్రసన్న గారు, మీరు ఇల్లు అద్దెకి తీసుకునే టైంలో మిమ్మల్ని నానా రకాల మాటలు అన్నారు. అద్దెకి కాదండి, ఫ్రీగా ఇచ్చారు నాకు. అదే ఫ్రీగా ఇచ్చారు, బట్ అద్దెకి తీసుకోబోతుంటే మీకు ఫ్రీగా ఇచ్చారు కాబట్టి రకరకాల మాటలు అన్నారు అవునవును మీ గురించి. అవును. లోకం అంతా తీరు అలా ఉంది కదా, అప్పుడు మీరు ఎలా సమాధాన పరుచుకుంటారు మిమ్మల్ని మీరు? అంటే నాకేమనిపిస్తుంది అంటండి, ఇప్పుడు ఒక పంది దగ్గర సెంటు వాసన మనం చూడలేం, ఎక్స్పెక్ట్ చేయలేం కూడా. మందికేం తెలుసు సెంటు వాసన అని అంటారు కదా. ఇప్పుడు మోటు సామెత. లోకము లోకము దుష్టుని యందున్నది అని ఉంది బైబిల్లో. సో దుష్టుని యందున్నటువంటి వాళ్ళ దగ్గర నేను మంచి ఎక్స్పెక్ట్ చేయలేను. అవును. అందుకని నేను అందుకే ఒక కవిత రాశానండి, సమాజమా ఇది నీకు సమంజసమా. అప్పుడు రాశాను, అదే టైంలో రాశాను. మీరు అన్నారు కదా, ఒకసారి చెప్పరా కవిత? కవిత చెప్తానండి, చాలా బాగుంది ఆ కవిత. సమాజమా నీకు సమంజసమా. నీకు సమంజసమా. ఎందుకంటే నాకు ఇల్లు ఫ్రీగా ఇచ్చేలోగా వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఈమె ఎవరితోనో ఉంటే వాళ్ళు ఇచ్చారన్నారు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ లోకం ఎట్లుందంటే చెడు చేస్తేనే డబ్బులు వస్తాయి. నేను చెప్పనా, చెడు అనే దగ్గరంతా ఈవిల్ పవర్ ఉంటుందండి. ఈవిల్ ఎప్పుడు మంచి చేయదు. అందుకే నేను పాటలో రాశా, సాతానుకు చిప్ప మిగిలింది అని రాశా. చిప్ప పట్టుకున్నాడు మనకేం మేలు చేస్తాడు? ఒక బెగ్గరు మనకు ఇల్లు ఇస్తాడా? సో ఈవిల్ పవర్తో మనం ఏమి తెచ్చుకున్నా దానిపైన దానికి టోటల్గా అధికారం ఉంటుంది. అందుకే యేసుప్రభు ఏమంటాడు తెలుసా, ఈ లోక అధికారి నా దగ్గరికి వస్తున్నాడు కానీ వాడికి సంబంధించింది నా దగ్గర ఏమీ లేదంటాడు. అర్థమవుతుంది? అంటే ఈవిల్ది నా దగ్గర లేదు, సో వాడికి నా మీద అధికారం లేదు ఆటోమేటిక్గా. ఇప్పుడు పోలీసు వ్యాన్ పోతుంటుందండి, మనం భయపడతామా? అదే అక్కడ ప్యాకెట్ ఆడేటోళ్ళందరూ పరిగెత్తుతుంటారు. నేను చాలాసార్లు చూసిన అసెంబ్లీ దగ్గర కూర్చొని ప్యాకెట్ ఆడుతుంటారు. అక్కడ ఆ వ్యాన్ దినలకల దుంకిపోతారు. అవును. మనం పక్కనే ఉంటాం, ఎందుకు పోము? ఎందుకంటే వాళ్ళు పట్టుకోవడానికి మనలో ఏమీ లేదు కాబట్టి. అవును, అంతే కదా. అంతే కదా. అట్లాగే దుష్టునికి, లోకము దుష్టుని అందున్నది. ఈ దుష్టునికి సంబంధించినటువంటి ఈవిల్తో మనం ఏదైనా చేస్తే అప్పుడే డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు. కానీ ఈవిల్ పవర్ని దేవుడు సిలువలో చితకదొక్కాడు, వాడికి చిప్ప మిగిలింది, వాడు మనకి ఏమి చెయ్యలేడు. అందుకే నేను స్టైల్ మారింది, నా నడక మారింది, నా మాట మారింది, నా రూటు మారింది. ఇక వాడి కింద కాదు నేను ఉండేది. ఇప్పుడు నేను దేవుని కిందకు వచ్చేసిన, వెలుగు సంబంధిని అయిపోయినాను. ఇప్పుడు చీకటి సంబంధి కాదు నేను. అట్లా రాశాను. ఇప్పుడు మీకు ఆ కవిత వినిపిస్తాను. సమాజమా ఇది సమంజసమా? ఎస్, ఆ కవిత వినిపిస్తాను. అప్పుడే రాశానండి ఇది. అన్యాయాన్ని ఎదిరించమంటావు, ఎదురు నిలిస్తే తెగించిందంటావు. సమాజమా ఇది నీకు సమంజసమా. బ్రతుకలేక పడిచేస్తే అయ్యో పాపం అంటావు. అంతే కదా, అన్ని ఛానల్స్ అంటాయి అయ్యో పాపం అని. రంగుల కలల బ్రతుకుకు మాత్రం పాడెకడతావు. అంటే మన డ్రీమ్ గన ఇట్లా ఉండాలని మనం ధైర్యంగా అడుగేస్తే పాడెకడుతుంది. సమాజమా ఇది నీకు సమంజసమా. గాలి మాటల మేడ కడతావు, ధైర్యపు అడుగును మాత్రం కాల రాస్తావు. సమాజమా ఇది నీకు సమంజసమా. కన్నీటి కళ్ళ వెనుక గాథ వింటావు, నీ దాకా వస్తే నాకెందుకంటావు. బా. సమాజమా ఇది నీకు సమంజసమా. అందుకే ఎదురు తిరుగుతున్నా, నీకు దూరం వెళ్తున్నా, నన్ను నేను నీలో కలుపుకోలేకున్నా, కసితో నా కథ నేనే రాసుకున్నా, ఓటమో గెలుపో ముందుకే సాగిపోతున్నా. అప్పుడు రాసుకున్నా నీ కవిత. నా కథ నేనే రాసుకుంటా, నేను నీతో కలవలేను, ఇంకా నేను సొసైటీలో ఉన్నా అనేది నేను తీసేస్తాను. ఎందుకంటే సొసైటీకి అసలు అర్థం పర్థం లేని సొసైటీ ఇది. అందుకనే నేను చాలా దూరం ఉంటానండి సొసైటీకి. అవునా? అసలు కలవరా? ఫ్రెండ్స్ గిన్స్ ఉంటారా? అందరు ఉంటారు నాకు. అసలు నా మనసు మీరు ఎక్కడ పెట్టరు, అది అక్కడే పెడతారు. అంతే. అంతేనా? మరి మీ తెలిసిపోతుందండి, రియల్గా ప్రేమించే వాళ్ళు, డూప్లికేట్గా ప్రేమించే వాళ్ళు తెలిసిపోతుంది, ఈజీగా గుర్తుపట్టవచ్చు. కుటుంబం ప్రసన్న గారు మీకు? నాకు 2 పిల్లలండి. పాప ఇంటర్ 2nd ఇయర్, బాబు వచ్చేసి 6th క్లాస్. 12 years, 5 years గ్యాప్ ఇద్దరికి. దేవుడు ఎరుకలోకి వచ్చాక కూడా మీరు కష్టాలు పడ్డారు కదా వివాహం సంబంధించి అండ్ ఆల్ దట్. మరి అది ఎలా సమాధాన పడ్డారు? నేను దేవుడి మాటల మార్గంలోనే ఉన్నాను కదా అంటే అన్నీ కరెక్ట్ చేయాలని అనుకోవచ్చు కదా మీరు. అర్థం కాలేదండి. సో మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో
మీకు చిన్న చిన్న గొడవలు కావచ్చు, విడిపోవడాలు కావచ్చు, ఇవన్నీ భగవంతుని మార్గంలో ఉన్నప్పుడే ఎలా జరిగాయని మీకు మీరు ఎలా సమాధానపడ్డారు? ఎందుకంటే మీరు 18 ఇయర్స్కి ఒక హార్ట్ బ్రేక్ అయింది. అవును. ఆ తర్వాత మీరు జీవితం తెలుసుకుంటూ సరే అనేక పరిస్థితుల్లో సందర్భాల్లో వస్తున్నప్పుడు కూడా ఇంకొక హార్ట్ బ్రేక్ కూడా దాదాపు అయినట్టే కదా. దాన్ని ఎలా సమాధానపడి రెండోసారి ఎందుకు జరిగింది ప్రభా అని అడగలేదా? నేను అడగలేదు. అప్పటికే నాకు దేవుడి యొక్క విలువ నాకు అర్థమైంది. యాక్చువల్గా నేను విడిపోవడానికి కారణం ఏంటంటే నేను 18 ఇయర్స్లో దేవుని నమ్ముకున్నా. ఆయన ప్రేమ నాకు అర్థమైంది. అసలు మీరు నమ్ముతారో నమ్మరో, నవ్వు అంటే ఎట్లుంటుందో మర్చిపోయానండి 18 ఇయర్స్లో. అంతగా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా నేను. అయ్యయ్యో. అందుకే నేను ఒక పాట రాసా చూడండి. నలిగిపోయిన నా బ్రతుకు నవ్వు ఎరుగని జీవితాన్ని నింపడానికి మా డాడీ ఖాళీ అయిపోయాడయ్యా, ఇక మొక్కకుండా ఉండగలనా, నిన్ను మొక్కకుండా ఉండగలనా, ఉండగలనా యేసును నమ్మకుండా ఉండగలనా. అప్పుడు రాశాను. అంటే నవ్వు ఏదో ఎరగని నన్ను ఆయన బ్రతికిస్తే కదా ఆయనకు భార్యనైనా నేను. అంతే కదా. సో నాకు మెయిన్ రూట్స్ మర్చిపోలే నేను. నా దేవుడి కంటే ఎక్కువ నాకేది కాదు. ఆయన నన్ను బ్రతికించినప్పుడు సింపుల్గా నువ్వు పాటలు పాడకూడదు, యూట్యూబ్లో పెట్టకూడదు పాటలు, తర్వాత మీటింగ్స్కి వెళ్ళకూడదు. అరే నేను ఇప్పుడు ఒక డాక్టరే ఏదైనా మేలు చేస్తే 10 మందికి చెప్తాం, వాళ్ళు అట్లాంటి శ్రమలో ఉన్న వాళ్ళకి చెప్తాం. అటువంటిది నా దేవుడు చేసినది నేను చెప్పకుండా నువ్వెవరు ఆపడానికి? ఇప్పుడు ఇప్పుడు ఆయనకి ఇల్లీగల్ కనెక్షన్స్ ఉండేవి, నాకు పెద్ద అనిపించలే, కానీ చెప్పేదాన్ని. ఇల్లీగల్ కనెక్షన్లో ఉండి ఒకవేళ నువ్వు చనిపోతే దేవునికి దూరం అవుతావు అని చెప్పేదాన్ని. నాకు అవన్నీ పెద్ద ప్రాబ్లం అనిపించేది కాదు. కానీ దేవుణ్ణి పక్కన పెట్టు అన్నప్పుడు అది నాకు నంబర్ 1 ప్రాబ్లం. నేను అందుకే రాశాను. ఏం పాట రాశానంటే ఆయన ఉన్నప్పుడే రాశాను ఇది. జీవము కలిగిన దేవుని సంగమా, నిన్ను ఆపడం ఎవడి తరమో చెప్పుమా, నిన్ను ఆపడం ఎవడి తరమో చెప్పుమా. బ్యూటిఫుల్. క్రీస్తే శిరసయ్యుండగా నేనే శరీరమంటివి, క్రీస్తు కనులలో నిండుగా కంటి పాప నేనంటివి, నిన్ను ముట్టడము ఎవడి తరము చెప్పుమా. అప్పుడు కాలంలో రాసిన పాట. ఇంకొక పాట రాశానండి. ఒకసారి ఏదో ఇట్లా ఛానల్లో నన్ను పిలిచారు. నా పాటలు చాలామందికి ఆదరణ కలిగిస్తే వాళ్ళు ఏం చేశారంటే ఒక 1/2 అవర్ ప్రోగ్రాం పెట్టి లైవ్లో రిసీవ్ చేసుకోవాలి నేను కాల్స్. నన్ను పంపించేవాడు కాదు ఈయన. అయితే నేను కోర్టుకు వెళ్తున్నానని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అది ఎవరో లైవ్లో చూశారు, మా హస్బెండ్కి చెప్పారు. వెంటనే కోపం చేసేసి నా మీద, నువ్వు ఎట్లా పోతావు నువ్వు అది ఇది అనేసి మీదికి కొట్టడానికి వస్తే నేను అన్నా, ఇప్పటి నుండి నేను నిజం చెప్తా, నువ్వు పంపిస్తావా? నిజం చెప్పిపోతా. నేనైతే దేవుడు దాపను. ఇంపాసిబుల్. ఎందుకంటే నేను బ్రతికినా కాబట్టి నీకు భార్యనైనా, ఆయన నన్ను బ్రతికించాడు. సో నాకు ఆయననే దూరం చేస్తే నేను ఎందుకు బ్రతికేది? సో నేను డైరెక్ట్గా చెప్పేశా. అప్పుడు ఆ టైంలో చాలా దుఃఖం అనిపించి ఈ పాట రాశా. ఏం రాశానంటే, ఆ రోజు వర్షం వచ్చిందండి. కింద పిచ్చి పూలన్నీ ఇట్లా అవి రెడ్గా అన్ని రకాలుగా ఉంటాయి, చూసారా స్వప్న గారు? చిన్న ఫ్లవర్స్ చాలా ముద్దుగా ఉంటాయి అవి. అవన్నీ ఇట్లా వికసించాయి. నా బాబు చిన్నోడు అన్నం పెడుతూ చూసా. అప్పుడు రాసాను ఈ పాట. ఎవరు ఆపగలరు పూలు వికసించకుండగా, ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా, ఎవరు ఆపగలరు దేవుని ప్రణాళికలను, నీపై దేవుని ప్రణాళికలను. తేనెలోని తీపిదనము ఎవరు ఆపగలరు, అత్తరు సువాసనను ఎవరు ఆపగలరు. తేనెలోని తీపిదనము ఎవరు ఆపగలరు, అత్తరు సువాసనను ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు పువ్వులు వికసించకుండగా,
ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా, అట్లా రాసుకున్నా. అంటే ప్రతిదండి, ఏ సిచ్యువేషన్ వచ్చినా ఒక అద్భుతమైన పాట నా నుండి బయటకు వచ్చింది. ప్రతి సిచ్యువేషన్లో అద్భుతమైన పాట. అలా మీరు పాటలు రాస్తూ ఎన్ని పాటలు అయ్యాయి? ఒక 200 వరకు రాశాను స్వప్న గారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.